హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రెస్టింగ్ ఆడియో నవల వచ్చేసి గజ గజ. గజ గజ ఆడియో నవల్లో స్టార్టింగ్లో ముగ్గురు ప్రొఫెసర్లు కలిసి ఒక అతను దయ్యాల గురించి మొత్తం క్షుద్ర పూజల గురించి దాని గురించి డాటా కలెక్ట్ చేస్తాడు. ఇంకో అతనేమో నాడి జ్యోతిష్యం గురించి నాడుల బట్టి చదువుకుంటాడు. ఇంకో అతను న్యూరో సైన్స్ మీద పనిచేసి న్యూరాలజీ మీద నరాల మీద ఉన్నట్టి ప్రభావాలని వాటి మీద స్టడీ చేసి కనుక్కుంటాడు. ఈ ముగ్గురు కలిసి రాసిందే గజగజ అనే పుస్తకం. గజగజ అనే పుస్తకంలో ఈ పుస్తకం చదివిన వెంటనే భయం వేస్తూ ఉంటుంది. స్టోరీ 1965లో ముగ్గురు ప్రొఫెసర్లు కలిసి రాసినట్టు బుక్కే ఈ గజగజ బుక్. ఈ గజగజ అనే పుస్తకం రాస్తారు. అందరికీ భయం కలిగించాలి, ఆ భయంతోటే చనిపోయేలాగా ఈ బుక్ని 150 పేజీలతోటి రాస్తారు. ఈ 150 పేజీలు అయిపోయేలోపు ఆ పుస్తకం చదివిన వెంటనే చనిపోతారు. ఆ విధంగా కోడింగ్ తోటి వీటిని రాస్తారు ఈ ముగ్గురు ప్రొఫెసర్లు. ఆ రాసిన పుస్తకాన్ని వారు కాలాంతం చెందిగా అంటే వాళ్ళు చనిపోయాక ఆ పుస్తకం ఉంటుందిగా, ఆ పుస్తకం ఒక లైబ్రరీలో ఉంటుంది. ఆ లైబ్రరీలో ఉన్న పుస్తకం అప్పటికే ఆ లైబ్రరీ గ్రంథాలయం అనేది క్లోజ్ అవుతుంది. అక్కడున్న లైబ్రరీ క్లోజ్ అయితే దాన్ని వేలం వేసి ఆ పుస్తకాలన్నిటినీ ఒక పుస్తకాలు అమ్ముకునే పాత ఇనుప సామాను పుస్తకాలు అమ్ముకునే దగ్గరికి పోతుంది. అక్కడ ఈ పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకాన్ని అందులో పనిచేస్తున్న అబ్బాయి రోహన్ అనే వ్యక్తి తీస్తాడు. సోయల్ను రోహన్ ఇద్దరు కలిసి తీస్తారు. ఆ రోహన్ అనే వ్యక్తి ఆ పుస్తకంలో ఉన్న ఒక పేపర్ని చింపుకుంటే అతనికి అందులో ఒక కోడింగ్ కనబడుతూ ఉంటుంది. అంటే అది నరాలకు, ఇటు క్షుద్ర పూజలకు, ఇటు భయాన్ని కలిగించే దయ్యాలకు సంబంధించినట్టు అట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసే భయాన్ని కలిగించే విధంగా నరాలకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే కొన్ని కోడింగ్స్ అని అందులో ఉంటాయి. రోహన్ అది చూడగానే అతనికి ఉన్నట్టి మెంటల్ అంటే అతను మెంటల్ ఎబిలిటీ లేనివాడు. అంటే అందరిలాగా ఎబిలిటీ పర్సన్ కాదు. చాలా వరకు సైకో, అంటే అతనిలో మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉండే వల్ల అతను అలా ఉంటాడు. అంటే ఒక పిచ్చివాడిలాగా ఉంటాడు. కానీ రోహన్ ఎప్పుడైతే ఆ కోడింగ్ చదువుతాడో అతనుకున్న పిచ్చి పోతుంది. అతనుకున్న పిచ్చి పోయి అతను ఒక మ్యూజిక్ ప్లే చేస్తాడు ఆ కోడింగ్ ద్వారా. దీన్ని అర్థం చేసుకోవడానికి చాలా కష్టం. కానీ దాన్ని చూసిన వెంటనే రోహన్కి ఆ నరాలకు అర్థకపోయేటట్టు ఆ బొమ్మ ఉంటుంది. ఆ పిక్చర్ తోటే కనెక్ట్ అయిపోతాడు రోహన్ సోయల్ ఇద్దరు కలిసి ఆ పుస్తకాన్ని చదువుతారు. దాంతో రోహన్ మ్యూజిక్లలో ఆరితేరిన వాడవుతాడు. అలాగే సోయల్ దాంట్లో చదివినాక చిత్రాలు గీయడంలో, బొమ్మలు గీయడంలో ఎక్స్పర్ట్ అవుతాడు. ఈ విధంగా ఈ పుస్తకాన్ని వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఇంకో కాడికి షిఫ్ట్ అవుతుంది. ఆ షిఫ్ట్ అయిన పుస్తకంలో కొన్ని పేపర్లు పాతింప సమానకేయంగా అగ్గిలో కొన్ని కాలిపోతాయి. ఈ విధంగా అగ్గిలో కాలిపోయిన కొన్ని పేపర్లని అవి సేకరించలేకపోతాయి. మొత్తానికి ఆ పుస్తకంలో 50 పేజీల వరకు మిగులుతాయి. అది 50 మంది రాక స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఆ స్ప్రెడ్ అయిన పుస్తకాన్ని చదివినప్పుడల్లా ఎవరికైతే సైకో ఎబిలిటీ అనేది ఎక్కువ ఉంటుందో ఆ పుస్తకం చదివినాక వాళ్ళకి కంట్రోల్ అవుతాయి. అయితే బాగా సైకో లెవెల్స్ తక్కువ ఉండి అంతే నార్మల్ పీపుల్లా బతికే వాళ్ళు ఆ పుస్తకం చదివిన వెంటనే పిచ్చోళ్ళు అవుతారు. ఈ విధంగా ఆ బుక్ని డిజైన్ చేయడం జరిగింది. ఆ బుక్ చదువుకుంటూ పోతూ ఎంతోమంది దగ్గరికి చేరుతూ ఉంటుంది. ఆ చేరిన పుస్తకంలో ఎంతోమంది ఎరుగుతారు. అలాగనే నవ్య అనే అమ్మాయి కూడా ఈ పుస్తకం చదువుతూ ఉంటుంది. అందులో ఆ కోడింగ్స్ని అర్థం చేసుకొని ఆమె కూడా తనకున్నట్టి మెంటల్ ఎబిలిటీ స్ట్రెంత్ని పెంచుకోవడం జరుగుతుంది. ఆమెకు చదువు రాదని ఇంట్లో వాళ్ళు తిట్టేవారు. ఎప్పుడైతే ఈ పుస్తకంలో 2-3 పేజీలు చదివిందో ఆ కాంచి ఫస్ట్ ర్యాంకులు కొట్టేది నవ్య. ఈ విధంగా ఆమె లైఫ్ హ్యాపీగా ఉండేది. తర్వాత ఇది మొత్తం ఇంగ్లాండ్లోని సోఫియా అనే అమ్మాయి దగ్గరికి వెళ్తుంది ఈ పుస్తకం. అక్కడ ఈ సోఫియా ఈ బుక్ రీకన్స్ట్రక్ట్ చేయడానికి ఈ ముగ్గురు ప్రొఫెసర్లు రాసినట్టు ఆధారాలన్నింటినీ సేకరించడానికి టైం తీసుకుంటుంది. ఇది మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలని భావిస్తుంది సోఫియా ఇంగ్లాండ్లోనే ఉన్నట్టు. ఆ పుస్తకం చదివినాక కొన్ని రోజులకే సోఫియా అనే ఆమె ఇది రీకన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటుంది. కానీ ఆమెకు ఆరోగ్యం క్షీణించి నరాల బలహీనతోటి చనిపోతుంది. ఈ విధంగా సోఫియా చనిపోతుంది. ఇదే పుస్తకం మళ్ళీ ఒక సున్నాలు వేసేవాడు పెయింటింగ్ వేసి ఆర్టిస్టులలో బొమ్మలు గీయడంలో ఎక్స్పర్ట్ అయిన వ్యక్తికి దొరుకుతుంది. అతని పుస్తకాన్ని చదివిన వెంటనే ఈ పుస్తకాన్ని బొమ్మని ఒక గుడిలో ఈ బొమ్మని ఆ బుక్లో ఉన్న బొమ్మని వేస్తాడు. అది కొంతమంది చూసుడుతోటే
ఆ బొమ్మకు కొంతమందికి మైండ్ అది గత జన్మలకు గుర్తు చేసే అంటే ఫీలింగ్‌ని కలిగించే విధంగా ఆ ఆర్ట్ ఉంటుంది. ఆ ఆర్ట్‌ని చదివిన వెంటనే కొంతమందికి మైండ్ బ్లాస్ట్ అవుతుంది. అతను పెయింటింగ్ ఏశాక అతని పరిస్థితి నార్మల్ స్టేజ్‌లో ఉండదు. అంతే తనలో తాను మాట్లాడుకోవడం, తనకెవరో స్నేహితులు ఉండడం, ఆ విధంగా మాట్లాడుకుంటూ ఉండడం జరుగుతూ ఉంటుంది. అతనికి కొంతవరకు ఆ సున్నాలు ఎందుకేశాను, ఈరోజు పెయింటింగ్ బుక్కులలో ఈ పుస్తకం ఎందుకు దొరికిందని బాధపడుతూ ఉండేవాడు. అతనికి ఆ ఆర్ట్ ఏశాక కొంతవరకు సైకో అయిపోయినా ఆయనకు డబ్బులైతే చాలా వరకొచ్చాయి. ఈ పెయింటింగ్ ఏసినారు ఎవరని ఆ ఊర్లో గూడా ఆ పెయింటర్‌ని మళ్ళీ పిలిపించుకొని ఇంకా ఇలాంటివి ఏయాలని అతన్ని సిటీలోకి గూడా తీసుకెళ్ళి ఆ పెయింటింగ్‌లు ఏయమంటాడు. ఆ విధంగానే ఏస్తాడు. అది కొంతమంది చూసి స్టూడెంట్స్ అంటే యూత్‌లో ఉన్న వయసులో ఉన్న వాళ్ళు చూసి ఆ బొమ్మను చూసి వాళ్ళకి కూడా నరాలలో కొంత ఎబిలిటీ కోల్పోతారు. కొంతమంది ఆ బుక్కు ఆ పెయింటింగ్‌ని చూసిన వెంటనే అక్కడక్కడనే చనిపోతారు. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తానికి ఆ పుస్తకాన్ని ఎవరు కంప్లీట్‌గా చదవలేదు. దాని పేజీలలో ఒక్కొక్క పేజీ ఒక్కొక్కరికి దొరికింది. తర్వాత అది మార్వాడి కొట్టాయనకు జ్యువెల్లరీ షాప్ ఆయనకు దొరుకుతుంది. ఆ జ్యువెల్లరీ షాప్‌లో అతనికి ఒక డిజైనర్ నగలు డిజైన్ చేయాలంటే అతనికి ఈ పుస్తకంలో ఉన్నటి డిజైన్ నచ్చుతుంది. దాని ప్రకారమే డిజైన్ చేయడానికి 6 నెలలు కష్టపడతాడు. 6 నెలలు కష్టపడి ఆ డిజైన్‌ని తయారు చేసి చూశాక అది తయారు చేసిన వెంటనే అతను కూడా చనిపోతాడు. అది కూడా నరాల బలహీనతతోటి సైకో ఎబిలిటీ కోల్పోయి చనిపోతాడు. ఈ విధంగా ఆ పుస్తక ప్రభావంతో తయారైన ఆ గోల్డ్‌ని ఒక అమ్మాయి చూసి నచ్చుతుంది. ఆ అమ్మాయి పిచ్చి పిచ్చిగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ అమ్మాయి ధరించాక అందరికన్నా స్ట్రాంగ్ ఎబిలిటీగా వుమెన్ ఎంపవర్‌మెంట్‌లుగా స్ట్రాంగ్ ఎబిలిటీ వుమెన్‌గా మారుతుంది. ఈ విధంగా ఆ పుస్తకం ప్రభావం అనేది అందరి మీద పడి 150 పేజీల్లో సగం పేజీలు కాలిపోతాయి. కొంతమంది దగ్గరికి చేరుకొని అందరూ భయపడడానికి ఇన్‌ఫ్లూయెన్స్ క్రియేట్ చేస్తది పుస్తకం. అందుకే ఈ నవలకు గజ గజ అని భయం భయం వేస్తుంది ఫ్రెండ్స్ అనే ఆడియో నవల రాశాను. గజ గజ భయమేస్తుంది ఫ్రెండ్స్ ఆడియో నవల. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.